Psalm 1:1 verse number 1. మాకు కాదు, యెహోవా మాకు కాదు, నీ కృపా సత్యమును బట్టి నీ నామమునకే మహిమ కలుగునుగాక. వారి దేవుడేడి అని అన్యజనులెందుకు చెప్పుకొందురు? మా దేవుడు ఆకాశమందున్నాడు, తనకిచ్చవచ్చినట్లు సమస్తమును ఆయన చేయుచున్నాడు. వారి విగ్రహములు వెండి బంగారువి, అవి మనుష్యుల చేతి పనులు. God is telling here and his people, ఆయన పిల్లలు, ఆయన ప్రజలు ఈ విధంగా మాట్లాడుతున్నారు. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీకే నీ కృపా సత్యమును బట్టి నీ నామమునకే మహిమ కలుగునుగాక. ఆమేన్. సో ఇన్ దిస్ వరల్డ్, ఈ భూమి మీద ఆయన మహిమ దొంగిలించబడుతుంది. Someone is stealing his glory. Someone is stealing his glory. ఆయన ప్రజలు ఈ విధంగా ప్రవచిస్తూ ప్రకటిస్తున్నారు. మాకు కాదు యెహోవా, మాకు కాదు, మీకే మహిమ కలుగునుగాక అని వాళ్ళు కేకలు వేస్తూ ప్రార్థిస్తూ పాటలు పాడుతున్నారు. ఆమేన్. And every church, every individual, every person, you need to praise God, you need to glorify God every moment. Amen. సో మనము ప్రతి నిమిషము, ప్రతి గడియ దేవుణ్ణి మనం ఏం చేయాలి? మహిమపరచాలి. గివింగ్ గాడ్ ద గ్లోరీ, గివింగ్ గాడ్ ద గ్లోరీ. దేవుడికి ఎలా మనం మహిమ ఇవ్వాలి? అసలు ఎందుకు దేవుడికి మనం మహిమ ఇవ్వాలి? అసలు దేవుడి దగ్గర ఏముంది? మనం దేవుడికే ఎందుకు మహిమ చెల్లించాలి? మనము దేవుడికే ఎందుకు ఆ ఘనత ప్రభావాలు చెల్లించాలి అని మనము ఈరోజు లోతుగా తెలుసుకోబోతున్నాం. బ్రింగ్ గాడ్ గ్లోరీ ఆర్ గివింగ్ గాడ్ ద గ్లోరీ. దేవునికి మన ద్వారా మహిమ వెళ్ళాలి. ఈరోజు దేవునికి మహిమ కాకుండా వస్తువులకు, మనుషులకు, తర్వాత ప్రాంతాలకి, దేశాలకి, రాష్ట్రాలకి, ప్లేసెస్కి, ఉద్యోగాలకి మహిమ వెళ్తుంది. యు ఆర్ గ్లోరిఫైయింగ్ యువర్ జాబ్, యు ఆర్ గ్లోరిఫైయింగ్ యువర్ నేషన్, యు ఆర్ గ్లోరిఫైయింగ్ యువర్ హౌస్, యు ఆర్ గ్లోరిఫైయింగ్ యువర్ థింగ్స్, యు ఆర్ గ్లోరిఫైయింగ్ మెనీ థింగ్స్. వాటిని మహిమ పరచకూడదని కాదు, కానీ దేవుడు మనకు ఒక ప్రోటోకాల్స్ ఆర్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ ఫండమెంటల్స్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఏంటి అది అంటే, ఆయనకి చెందాల్సిన మహిమ ఆయనకు ఇవ్వాలి. లెట్స్ స్టడీ మలాకీ. మలాకీ గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనాన్ని మనము చదువుకుందాం. లెట్స్ గో టు Malachi 1 verse number 6. కుమారుడు తన తండ్రిని గణపరచును గదా, కుమారుడు తన తండ్రిని గణపరచును కదా, దాసుడు తన యజమానుని గణపరచును గదా. నా నామమును నిర్లక్ష్యపెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను? నేను యజమానుడనైతే నాకు భయపడు వారెక్కడ ఉన్నాడు? రైట్, బాగా గమనించండి. కుమారుడు తన తండ్రిని గణపరచును కదా, దాసుడు తన యజమానుని గణపరచును కదా. నా నామమున నిర్లక్ష్య పెట్టి యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావాల్సిన ఘనత ఏమాయను? వేర్ ఈస్ మై ఆనర్ అండ్ వేర్ ఈస్ మై గ్లోరీ? గ్లోరీ యొక్క డెఫినిషన్ మీకు తెలియాలి. యు నీడ్ టు నో ద మీనింగ్ ఆఫ్ గ్లోరీ. గ్లోరీ యొక్క మీనింగ్ని మనము తెలుసుకోబోతున్నాం. మహిమ యొక్క అర్థం ఏంటంటే, యూ కెన్ రైట్ ఇట్ డౌన్. ద మీనింగ్ ఆఫ్ గ్లోరీ, ద మీనింగ్ ఆఫ్ గ్లోరీ, ఆనరింగ్ హిమ్ అండ్ నెంబర్ 2 ప్రైజింగ్ హిమ్. దేవుణ్ణి మనము స్తుతించడము, దేవుణ్ణి మనం మహిమపరచడము, దేవుణ్ణి మనం ఆరాధించడము, దేవుణ్ణి మనం గౌరవించడము, దేవునికి మనం భయపడ్డము అనే దాన్నే
మహిమ అంటారు. సో రిమెంబరింగ్ గాడ్ ఎవ్రీ మూమెంట్, రిమెంబరింగ్ గాడ్ ఎవ్రీ సెకండ్ వెరెవర్ యు ఆర్, that means you are glorifying God. When you are honoring God every moment, నువ్వు నీ వర్క్ ప్లేస్లో, తర్వాత నీ యొక్క కుటుంబములో, నీ యొక్క బంధువుల మధ్యలో, నీ ఇరుగు పొరుగు వాళ్ళ మధ్యలో, నీ స్నేహితుల మధ్యలో నువ్వు దేవుడి పేరు పదే పదే తీస్తున్నావు అనుకో, యు ఆర్ గ్లోరిఫైయింగ్ గాడ్. యు ఆర్ గ్లోరిఫైయింగ్ గాడ్. దేవుని నామాన్ని మీరు ఏం చేస్తున్నారు? మహిమపరుస్తున్నారు. ఈరోజు మనకు మహిమ తెచ్చే పరిస్థితులు మనం ఎన్నో చూసాం. బట్ నువ్వు దేవుణ్ణి మహిమపరిచే సందర్భాన్ని మనము తెలుసుకోవాలి. మనము అసలు రోజు దేవుణ్ణి మహిమపరుస్తున్నామా? ఆర్ వి గ్లోరిఫైయింగ్ గాడ్ ఎవ్రీ డే? ఆర్ వి గ్లోరిఫైయింగ్ గాడ్? మన పనుల్లో, మన ఉద్యోగాల్లో, మన యొక్క ఆరాధనల్లో, మన యొక్క సర్వీస్లో, మన యొక్క అన్ని విధాలుగా ప్రతి దాంట్లో మనము దేవుణ్ణి మహిమపరుస్తున్నామా అని మనము తెలుసుకోవాలి. అందుకే దేవుడే అంటున్నాడు సాక్షాత్తు, కుమారుడు తన తండ్రిని ఘనపరచును, దాసుడు తన యజమానుని ఘనపరచును. కానీ నన్ను ఎవ్వరూ కూడా సేవకులైతేమి, విశ్వాసులైతేమి, వర్షిపర్స్, వాలంటీర్స్, సంఘములో స్త్రీలు, పురుషులు, అసలు మీరు నన్ను మహిమపరుస్తున్నారా అని దేవుడు మనలో ఒక ప్రశ్న అడుగుతున్నాడు. గాడ్ ఈజ్ ఆస్కింగ్ ఎ క్వశ్చన్, ఆర్ యు గ్లోరిఫైయింగ్ మీ? ఆర్ యు గ్లోరిఫైయింగ్ మీ? మనం కూడా ఒక ప్రశ్న వేసుకోవాలి. కళ్ళు మూసుకుందాం అందరం కూడా ఒక సెకండ్ అడుగుదాం, అసలు నేను దేవుణ్ణి మహిమపరుస్తున్నానా అని ప్రశ్నించుకోండి. యూ కెన్ ఆస్క్ యువర్ సెల్ఫ్. ఎందుకు మహిమపరచాలి మనం? ఆయన్ని ఒకటే మహిమపరచాలా? ఇంకా వేరే వాటిని మనం మహిమపరచకూడదా? అసలు మనకు లైఫ్ ఇచ్చింది ఎవరు? మనకు కెరియర్ ఇచ్చింది ఎవరు? మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్తుంది ఎవరు? మన జీవితాన్ని ఎక్స్టెండ్ చేస్తుంది ఎవరు? మన జీవితాన్ని పోస్ట్ పోన్ చేస్తూ ప్రమోట్ చేస్తుంది ఎవరు? ప్రతిరోజు దేవుడే, సర్వశక్తి గల దేవుడు. ఆయనే అంటున్నాడు, నా మాటలు కాదు. కుమారుడు తన తండ్రికి గనపరచును కదా, దాసుడు తన యజమానుని గనపరచును కదా. సన్ ఈస్ గ్లోరిఫైయింగ్ ఫాదర్, అండ్ a servant is glorifying the master. But public Christians, believers, many people, are they glorifying me today? నన్ను దేవుడు అని నన్ను మహిమపరుస్తున్నారా అని దేవుడు సూటిగా, రూఢిగా అడిగిన సందర్భాలు ఇవి. మనము కూడా మన ఆలోచన, మన పని విధానము, మన యొక్క థింకింగ్ కూడా మనం మార్చుకోవాలి ఈ రోజు నుంచి. So God said today, He asked me a question, are you glorifying my son? Are you glorifying me? నన్ను మహిమపరుస్తున్నావా ప్రతి విషయము? నన్ను ఆరాధిస్తున్నావా ప్రతి నిమిషము? నన్ను స్తుతిస్తున్నావా ప్రతి నిమిషము అని దేవుడు నన్ను అడగడం ప్రారంభించాడు. ఒకటే మహిమ, దేవుణ్ణి మహిమపరచడం అంటే ఏం తెలుసా? ఆనరింగ్ హిమ్ ఎవ్రీ మూమెంట్. నెంబర్ 2, ప్రైజింగ్ హిమ్ ఎవ్రీ మూమెంట్. ఆయనకి భయపడ్డం, ఆయనను మహిమపరచడం. ఆయనకి లోపడ్డం, ఆయన మహిమపరచడం. ఆయన్ని ప్రేమించడం, ఆయనను మహిమపరచడం. ఆయనను ఇష్టపడడం, ఆయనని ప్రేమించడం, ఆయనను మహిమపరచడం. రెండవది, ఆయన కొరకు జీవించడం, ఆయన్ని మహిమపరుద్దాం. ఆమేన్. సో డిసైడ్ యువర్ సెల్ఫ్, గ్లోరిఫై గాడ్ ఫ్రమ్ టుడే. ఆమేన్. Glorify God from today. He's asking, where is my glory? Where is my glory, my son? Where is my glory? నాకు చెందాల్సిన మహిమ ఏది? వేర్ ఈజ్ మై గ్లోరీ? నా మహిమ ఏది? నీకు కావాలని మహిమ అడుగుతున్నావు, నువ్వు మహిమపరచమని నిన్ను అడుగుతున్నావు. నీకు మహిమ కావాలి ఉద్యోగంలో, ఆఫీసుల్లో, బిజినెస్లో, ఎక్కడ చదువుల్లో, అన్ని ఏరియాల్లో నన్ను మహిమపరచని అడుగుతున్నావు. కానీ నువ్వు నాకు చెందాల్సిన, ఇవ్వాల్సిన మహిమ నువ్వు ఇస్తున్నావా అని దేవుడు అడుగుతున్నప్పుడు మనము కూడా జవాబు ఇవ్వాలి. ఏం తెలుసా? ఈ రోజు నుంచి నేను నిన్ను మహిమపరుస్తాను ప్రభువా అని మనం జవాబు ఇద్దాం. ఆమేన్. లెట్స్ గో టు జాన్, యోహాను సువార్త 15వ అధ్యాయం. లెట్స్ గో టు జాన్ 15 వర్స్ నంబర్ 8. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులగుదురు. వావ్. మనము పావర్టీలో ఉంటే దేవుడు మహిమపరచబడ్డు. దేవుడు ఎలా మహిమపరచబడతాడంటే, ఎవరన్నా దేవుణ్ణి పొగిడితే దేవుడు మహిమపరచబడతాడు. ఎవరైనా ఎక్కడైనా దేవుణ్ణి ఆరాధిస్తుంటే అక్కడ వాళ్ళందరూ ఏం చేస్తున్నట్టు? దేవుణ్ణి మహిమపరుస్తున్నట్టు.
చూడండి, మిమ్మల్ని ఎవరన్నా స్టేట్ ఫస్టో క్లాస్ ఫస్టో మీరు వస్తారు, మీరు మీ ప్రిన్సిపల్లో మీ హెచ్ఎం పిలిచి, వావ్ కంగ్రాచులేషన్స్, బాగా చదివావు, క్లాస్ ఫస్ట్ వచ్చావంటే థ్యాంక్ యూ మ్యామ్ అని చెప్పి వెళ్ళిపోతాం. అక్కడ దేవునికి మహిమ రాదు. నో, నాదేం లేదు మేడం, ఇట్స్ ఆల్ అబౌట్ గాడ్, గ్లోరీ టు గాడ్. మా దేవుడు నన్ను పాస్ చేశాడు అని మనం చెప్పలేకపోతున్నాం. ఎక్కడన్నా ఆఫీసులో మనల్ని అప్రిషియేట్ చేశారంటే థ్యాంక్ యూ వెరీ మచ్ అనేస్తున్నాం. బట్ యు ఆర్ నాట్ గ్లోరిఫైయింగ్ గాడ్ ఇన్ యువర్ ఆఫీస్. ఎక్కడన్నా బిజినెస్, ఎక్కడన్నా ఒక మ్యాచ్, ఎక్కడన్నా ఒక గేమ్, ఒక స్పోర్ట్ గెలిచినప్పుడు కొందరు క్రిస్టియన్ టీమ్స్ దే గ్లోరిఫై గాడ్. దే గ్లోరిఫై గాడ్. థ్యాంక్ యూ జీసస్ ఫర్ దిస్ వండర్ఫుల్ కప్. వి ఆల్వేస్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరైనా మిమ్మల్ని పొగిడారనుకో థ్యాంక్ యూ వెరీ మచ్ అంటాం. నో 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 నో, యూ నీడ్ టు గ్లోరిఫై గాడ్. నీ మనసులో ఒకటే అనుకోవాలా, మాకు కాదు యెహోవా, మాకు కాదు నీకే మహిమ అనుకోవాలి. సో ఎవ్రీ టైమ్ పీపుల్ కమ్ అండ్ దే బూస్ట్ యూ, ఎవ్రీ టైమ్ పీపుల్ కమ్ అండ్ దే ప్రైజ్ యూ, ఒకటే అనాల, మాకు కాదండి, మా దేవునికి మహిమ. మా దేవుడే నన్ను గెలిపించాడు, నా దేవుడే నన్ను పాస్ చేశాడు, నా దేవుడే నన్ను గెలిపించాడు, నా దేవుడే నన్ను నిలబెట్టాడు, నా దేవుడే నన్ను పడిపోకుండా కాపాడాడు అని మనం ఏం చేయాలి తెలుసా? దేవుని నామాన్ని మహిమపరచాలి. నువ్వు మార్కెట్లో ఉన్నావా, సొసైటీలో ఉన్నావా, ఇంట్లో ఉన్నావా, కాలేజీలో ఉన్నావా, ఆఫీసులో ఉన్నావా, డ్యూటీలో ఉన్నావా, నువ్వు ఎక్కడున్నా దేవుని నామాన్ని మహిమపరచాలి. నీ వెలుగును చూసి అనేకులు నీ దేవుణ్ణి ఏం చేస్తారు? మహిమపరుస్తారు. నీ రక్షణ అనుభవం చూసి, నీ క్యారెక్టర్ చూసి, నీ బిహేవియర్ చూసి, నీ నిష్ఠ ప్రతిష్ఠత హోలీనెస్ చూసి జనాలు నీ దేవుణ్ణి మహిమపరుస్తారు. ఆమేన్. వాళ్ళు కూడా తాగుతారు, క్రిస్టియన్స్, వాళ్ళు కూడా సినిమాలు చూస్తారు, వాళ్ళు కూడా పేకాట ఆడతారు, వాళ్ళు కూడా పాడు పనులు చేస్తూ ఉంటారు, వాళ్ళు కూడా పడిపోతూ ఉంటారు. క్రిస్టియన్స్ మనకేం పెద్ద తేడా లేదని చాలామంది చెప్పుకోకూడదు. మన వల్ల దేవుని నామానికి అవమానం రాకూడదు, మన వల్ల దేవుని నామానికి మహిమ రావాలా. ప్రతి ఉదయం నువ్వు దేవుణ్ణి మహిమపరచాలా, ప్రతి రాత్రి నువ్వు దేవుణ్ణి మహిమపరచాలా, ప్రతి మధ్యాహ్నం నువ్వు దేవుణ్ణి మహిమపరచాలా, ప్రతి సాయంకాలం నువ్వు దేవుణ్ణి మహిమపరచాలా. నువ్వు దేవుని ఆరాధనకు వచ్చినప్పుడు మహిమపరచాలి, ఉద్యోగాలకు వెళ్ళినప్పుడు మహిమపరచాలి. wherever you are you need to glorify God. Amen. That's your project. Yes, it's your job to glorify God every day. Amen. Every day. మీరు బహుగా ఫలించుట వలన తండ్రి మహిమపరచబడతారు. మీ జీతాలు ఇంక్రీజ్ అవ్వాలి. ఆమెన్. మీ కుటుంబం అభివృద్ధి అవ్వాలి. ఆమెన్. నువ్వు ప్రాస్పర్ అవ్వాలి. ఆమెన్. నువ్వు ఎక్కువగా ఫలించును గాక. ఆమెన్. when you produce much fruit you are my true disciple. this brings great glory to my Father. ఆమెన్. ఇక్కడ నేను ప్రవచిస్తున్నాను, మీ అందరి జీవితంలో మీరు బహుగా ఫలించును గాక. లెట్స్ హావ్ ఎ డీల్ విత్ ఫాదర్. ఆయన అంటాడు, నన్ను బాగా మహిమపరచండి అంటాడు. మనం కూడా మనం అనాలి, నన్ను బాగా ఫలింప చేయి ప్రభువా అనాలి. త్రూ దిస్ ఎల్ షడై గ్లోరియస్ మినిస్ట్రీస్ దిస్ గాడ్ విల్ బి గ్లోరిఫైడ్. ఆమేన్. ఆయన మన ద్వారా మహిమపరచబడతాడు. హల్లెలూయా.